అందరికీ నమస్కారం అండి. ఆస్ట్రాలజీ వరల్డ్ ఛానల్కి స్వాగతం. ప్రియమైన సింహరాశి వారు, ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణంగా వచ్చి వెళ్ళిపోయే రోజులు కావు. మీరు ఎప్పటి నుంచో గమనిస్తున్న ఒక విషయం ఇప్పుడు మీకు మరింత స్పష్టంగా అర్థమవుతుంది. కొంతకాలంగా మీ చుట్టూ ఉన్న మనుషులు మారిపోయినట్లు, కొందరి ప్రవర్తనలో తేడా వచ్చినట్టు, మీతో మాట్లాడే తీరు మారినట్లు మీకు అనిపిస్తూ ఉంటుంది. మీరు చెప్పిన మాటలను ఒకప్పుడు నిలువుగా చూసిన వారు ఇప్పుడు మౌనంగా ఉండటం, మీ కష్టాన్ని చూసిన వారు ఇప్పుడు మీ ఫలితాలను మాత్రమే చూడటం, మీరు చేసిన సహాయాన్ని మర్చిపోయి మీ తప్పులను మాత్రమే గుర్తుపెట్టుకునే వ్యక్తులు మీ జీవితంలో కనిపించడం మొదలవుతుంది. ఇదే సమయంలో నేను అందరి కోసం చేశాను, కానీ నా కోసం ఎవ్వరు ఉన్నారు అనే ప్రశ్న మీ మనసులో ఒక్కసారిగా మెదిలే అవకాశం ఉంటుంది. సింహరాశి వారి మనస్తత్వం అందరికీ అర్థం కాదు. మీరు బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం చాలా విషయాలను మౌనంగా భరిస్తారు. మీకు నచ్చిన వారి కోసం చివరి వరకు నిలబడతారు. కానీ ఒకసారి నమ్మకం పోతే తిరిగి ఆ వ్యక్తిని మనసులోకి రానివ్వరు. మీకు గౌరవం అన్నది ప్రాణం కంటే ఎక్కువ. డబ్బు కోల్పోయిన మళ్ళీ సంపాదించగలమని అనుకుంటారు, కానీ గౌరవం కోల్పోతే మాత్రం మర్చిపోలేరు. ఈ మధ్యకాలంలో మీ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు మీ ఆలోచనలను పూర్తిగా మార్చి ఉండవచ్చు. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా పెట్టాలి అనే విషయాల్లో మీరు ఇప్పుడు చాలా జాగ్రత్తగా మారి ఉండవచ్చు. జూన్ 29 నుంచి జూలై 2 మధ్య గ్రహాల కదలికలు మీలో ఉన్న నాయకత్వ గుణాన్ని మరింత బలపరుస్తాయి. అయితే అదే సమయంలో మీ సహనాన్ని కూడా పరీక్షిస్తాయి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక విషయం గురించి ఒక సంకేతం, ఒక సమాచారం లేదా ఒక నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. అది ఉద్యోగానికి సంబంధించిందై ఉండవచ్చు, డబ్బుకు సంబంధించిందై ఉండవచ్చు, కుటుంబానికి సంబంధించిందై ఉండవచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిందై ఉండవచ్చు. ముఖ్యంగా ఇంకా ఆలస్యం అవుతుందేమో అనుకున్న పని ఒక్కసారిగా కదలడం ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 4 రోజుల్లో మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉంది. ఒక మెసేజ్ లేదా ఒక వ్యక్తితో జరిగే చిన్న సంభాషణ మీ ఆలోచన విధానాన్ని మార్చే అవకాశం ఉంది. కొంతమంది సింహరాశి వారు చాలా కాలంగా మాట్లాడని వ్యక్తితో మళ్ళీ మాట్లాడే పరిస్థితిని ఎదుర్కొంటారు. మరికొందరు గతంలో వదిలేసిన ఒక అవకాశం మళ్ళీ తమ ముందుకు రావడాన్ని చూస్తారు. ఇంకొందరికి ఇది ఇప్పుడే జరిగి ఉంటే బాగుండేది అనిపించే పరిస్థితి రావచ్చు. కానీ విశ్వం ప్రతి అవకాశాన్ని సరైన సమయంలోనే ఇస్తుందని గుర్తుంచుకోండి. ఆర్థిక విషయాల్లో ఈ 4 రోజులు మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తాయి. డబ్బు వచ్చే సూచనలు ఉన్నప్పటికీ అదే సమయంలో ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా చేతిలోకి వచ్చిన డబ్బు ఎక్కువసేపు చేతిలో ఉండకపోవచ్చు. ఇంటికి సంబంధించిన ఖర్చులు, కుటుంబ సభ్యుల అవసరాలు లేదా గతంలో వాయిదా వేసిన చెల్లింపులు ఇప్పుడు మీ ముందుకు రావచ్చు. కొంతమంది సింహరాశి వారికి చాలా రోజులుగా రావాల్సిన డబ్బు గురించి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఇంకా రావడం లేదు అని వదిలేసిన డబ్బు గురించి ఒక్కసారిగా కదలికలోకి కనిపించవచ్చు. వ్యాపారం చేసే వారికి ఒక కొత్త పరిచయం భవిష్యత్తులో మంచి అవకాశాలకు దారి తీసే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల దృష్టిలో పడే అవకాశం ఉంది. అయితే మీ పనిని చూసి మౌనంగా అసూయపడే వ్యక్తులు కూడా ఉండవచ్చు. మీరు మాట్లాడిన మాటలను వేరే అర్థంలో చెప్పడం, మీ నిర్ణయాలను విమర్శించడం లేదా మీ విజయాన్ని చిన్నచూపు చూడటం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే మీ తదుపరి ప్రణాళికలను అందరితోనూ పంచుకోవడం మంచిది కాదు. కొంతమంది సింహరాశి వారు ఈ 4 రోజుల్లో ఒక విచిత్రమైన అనుభూతిని పొందవచ్చు. ఏదో ఒక విషయం జరగబోతుందని ముందుగానే అనిపించడం, ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తే ఆ వ్యక్తి నుంచి ఫోన్ రావడం, ఒక నిర్ణయం తీసుకోవాలని మనసు పదే పదే చెప్పడం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. మీ అంతరాత్మ ఇచ్చే సంకేతాలను ఈ సమయంలో నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే చంద్రుని ప్రభావం వల్ల మీ అంతరాత్మ ప్రజ్ఞ ఈ సమయంలో మరింత బలంగా పనిచేసే అవకాశం ఉంటుంది. కుటుంబ విషయాల్లో ఒక చిన్న విషయం పెద్ద చర్చగా మారే అవకాశం ఉంది. మీరు చెప్పిన మాట సరిగ్గా ఉన్నప్పటికీ దాన్ని చెప్పే విధానం వల్ల అపార్థాలు రావచ్చు. ముఖ్యంగా తండ్రి, జీవిత భాగస్వామి లేదా కుటుంబంలో పెద్దవారితో మాట్లాడేటప్పుడు సహనం అవసరం. మీ మాటలకు విలువ పెరుగుతుంది, కానీ అదే సమయంలో మీ మాటల వల్ల సమస్యలు కూడా రావచ్చు.
ప్రేమ మరియు దాంపత్య విషయాల్లో ఒక పాత విషయం మళ్ళీ చర్చకు వచ్చే అవకాశం ఉంది. గతంలో జరిగిన చిన్న సంఘటన గురించి మళ్ళీ మాట్లాడవలసిన పరిస్థితి రావచ్చు. ఒంటరిగా ఉన్న సింహరాశి వారికి ఒక కొత్త పరిచయం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా భావోద్వేగ నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. సింహరాశి వారు సాధారణంగా ఎవరి ముందు తమ బలహీనతను చూపించరు. బాధలో ఉన్నా నవ్వుతూ ఉంటారు. సమస్యల్లో ఉన్నా ధైర్యంగా కనిపిస్తారు. కానీ ఈ 4 రోజుల్లో మీ మనసు కొంచెం అలసిపోయినట్లు అనిపించవచ్చు. రాత్రి వేళల్లో ఎక్కువగా ఆలోచించడం వల్ల పాత జ్ఞాపకాలు గుర్తుకు రావడం లేదా నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా అనే సందేహం కలగటం సహజం. కానీ గుర్తుంచుకోండి, మీరు ఇప్పటి వరకు దాటిన కష్టాలు కూడా ఒకప్పుడు అసాధ్యంగా అనిపించాయి. అయినా మీరు వాటిని దాటారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమయం ఎవరితో కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో మీ ప్రణాళికలను పంచుకుంటున్నారు అనే విషయం చాలా ముఖ్యం అవుతుంది. ఎందుకంటే ప్రతి చిరునవ్వు వెనుక మంచితనం ఉండదు. ప్రతి ప్రశంస వెనుక అభిమానం ఉండదు. కొందరు మీ విజయాన్ని చూసి సంతోషపడతారు, మరికొందరు అదే విజయాన్ని చూసి అసౌకర్యంగా భావిస్తారు. అందుకే మీ తదుపరి అడుగును మౌనంగా వేయటం మంచిది. ఈ 4 రోజుల్లో ఒక శుభవార్త వినే అవకాశం కొందరికి ఉంటుంది. మరికొందరికి చాలా కాలంగా నిలిచిపోయిన పని మళ్ళీ కదలికలోకి ప్రారంభం అవుతుంది. ఇంకొందరికి తమ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి పాత్ర ఎంత ముఖ్యమో అర్థమయ్యే సంఘటన జరగవచ్చు. ముఖ్యంగా మీరు చాలా కాలంగా కష్టపడుతున్న ఒక విషయంలో ఇంకా కొద్దిసేపు ఓపిక పట్టి ఉంటే ఫలితం వస్తుంది అనే సంకేతాలను గ్రహాలు ఇస్తున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి. నేను ఇక్కడ చెప్పింది సింహరాశి వారికి సంబంధించిన సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. మీ ఖచ్చితమైన జన్మ తేదీ, జన్మ సమయం మరియు జన్మస్థలం ఆధారంగా చూస్తే వ్యక్తిగత జాతకమే మీ జీవితానికి పూర్తిగా సరిపోయే ఫలితాలను తెలియజేస్తుంది. మీ జన్మకుండలిలోని గ్రహస్థితులు అనుకూలంగా ఉంటే, మీ అదృష్టం మీకు సహకరిస్తే నేను చెప్పిన ఈ ఫలితాల్లో చాలా వరకు మీ జీవితంలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. కొందరు ఈ మాటలు వింటూ అవును, నా జీవితంలో కూడా ఇదే జరుగుతుంది అని అనుకోవచ్చు. మరికొందరు ఇదే పరిస్థితిని నేను గత కొన్ని రోజులుగా ఎదుర్కొంటున్నాను అని భావించవచ్చు. అదే గ్రహాల ప్రభావం పనిచేసే విధానం. సింహం అడవికి రాజు కావడానికి కారణం దాని గర్జన మాత్రమే కాదు, ఒంటరిగా ఉన్నప్పటికీ తనపై తమకు ఉన్న నమ్మకం. అదే నమ్మకం ఈ 4 రోజుల్లో మీకు అతిపెద్ద బలం కానుంది. మీ సమయం ఆలస్యంగా రావచ్చు, కానీ వచ్చినప్పుడు మీరు ఊహించిన దానికంటే పెద్ద మార్పును తీసుకురావచ్చు. ప్రియమైన సింహరాశి వారు ఈ 4 రోజుల గోచార ప్రభావాలను పరిశీలిస్తే మీలో చాలామందికి నరఘోష ప్రభావం కొంతవరకు కనిపించే అవకాశాలు ఉన్నాయి. నరఘోష అంటే చాలామంది అనుకునేలా కేవలం శత్రువుల వల్ల వచ్చే ఇబ్బందులు మాత్రమే కాదు, మీ ఎదుగుదలను చూసి కొందరిలో కలిగే అసూయ, మీరు పొందుతున్న గుర్తింపులను చూసి కలిగే ఈర్ష్య, మీ గురించి వెనక మాట్లాడే మాటలు, మీ పనులను ఆలస్యం చేసే పరిస్థితులు, మీ విజయాన్ని తగ్గించి చూపే ప్రయత్నాలు ఈ ప్రభావంలో భాగమే అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్తారు. ముఖ్యంగా మీరు గత కొన్ని రోజులుగా ఒక విషయాన్ని గమనించి ఉండవచ్చు. మీ పని బాగా జరుగుతున్న సమయంలోనే చిన్న చిన్న అడ్డంకులు రావడం, పూర్తి అవ్వాల్సిన పనిని చివరి నిమిషంలో ఆగిపోవడం, ఎవరినైనా ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం, మీరు చెప్పిన విషయాన్ని ఎదుటివారు తప్పుగా అర్థం చేసుకోవడం లేదా మీ మంచితనాన్ని బలహీనతగా తీసుకోవడం వంటి పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. కొందరు సింహరాశి వారు అన్నీ బాగానే జరుగుతున్నాయి అనుకునే సమయంలో ఏదో ఒకటి వచ్చి పడిపోతుంది అనే భావనలో కూడా ఉండవచ్చు. ఇంకా కొందరికి ఒక విచిత్రమైన అనుభూతి కూడా ఉండవచ్చు. మీ గురించి ఎవరైనా మాట్లాడుతున్నట్లు అనిపించడం, కొన్ని సందర్భాల్లో అనవసరమైన కోపం రావడం, ఇంట్లో చిన్న చిన్న విషయాలపై వాదనలు జరగటం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం లేదా మనసు ఒక చోట నిలవకపోవడం వంటి పరిస్థితులు కనిపించవచ్చు. ఇవన్నీ తప్పనిసరిగా నరఘోష ప్రభావమే అని చెప్పలేము, కానీ జ్యోతిష్య పరంగా ఈ కాలంలో ఇలాంటి అనుభవాలు కొందరు సింహరాశి వారు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా మీ విజయాలను, మీ భవిష్యత్ ప్రణాళికలను లేదా మీ ఆర్థిక విషయాలను అందరితోనూ పంచుకోవడం ఈ సమయంలో మంచిది కాదు. ప్రతి ఒక్కరూ మీ అభివృద్ధిని చూసి సంతోషపడతారని అనుకోవద్దు. కొందరు మీతో నవ్వుతూ మాట్లాడినా వారి మనసులో మీపై పోటీ భావన ఉండవచ్చు. అందుకే మీ తదుపరి అడుగులను నిశ్శబ్దంగా వేయడం మంచిది. మీరు సాధించబోయే ఫలితాలు ముందుగా మాట్లాడటం కంటే
సాధించిన తర్వాత ప్రపంచానికి చూపించడం మరింత మంచిది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సింహరాశి వారికి అధిపతి సూర్యుడు. చీకటి ఎంత పెద్దదైనా ఉదయం సూర్యోదయాన్ని ఆపలేనట్లు మీ జీవితంలో వచ్చే చిన్న చిన్న అడ్డంకులు మీ ఎదుగుదలను ఆపలేవు. ఈ కాలం మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మరింత బలంగా తయారు చేయడానికి వచ్చిందని గుర్తుంచుకోండి. పరిహారాల విషయానికి వస్తే ఆదివారం ఉదయం సూర్యోదయ సమయంలో రాగి పాత్రలో నీరు తీసుకొని అందులో కొద్దిగా కుంకుమ, ఎర్ర పువ్వులు లేదా అక్షింతలు వేసి సూర్యోదయానికి అర్ఘ్యం ఇవ్వడం శుభప్రదంగా భావిస్తారు. మంగళవారం రోజున ఆలయంలో హనుమంతుడిని దర్శించుకొని సింధూరం సమర్పించడం, హనుమాన్ చాలీస పఠించడం లేదా ఓం హనుమతే నమః మంత్రాన్ని జపించడం ద్వారా ప్రతికూల ప్రభావాలు తగ్గుతాయని నమ్ముతారు. శనివారం రోజున నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, అవసరమైన వారికి సహాయం చేయటం, పేదలకు ఆహారం పెట్టడం, పక్షులకు గింజలు వేయడం వంటి దాన ధర్మాలు కూడా శుభ ఫలితాలను ఇస్తాయని చెప్తారు. సింహరాశి వారు ఈ వీడియోలో చెప్పిన విషయాల్లో మీ జీవితానికి దగ్గరగా అనిపించిన ఒక్క విషయం అయినా ఉంటే కామెంట్ బాక్స్లో జై సూర్యదేవ అని తప్పకుండా రాయండి. మీ కుటుంబంలో లేదా స్నేహితుల్లో సింహరాశి వారు ఉంటే ఈ వీడియోని వారికి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి రాశి ఫలితాలు, ఆధ్యాత్మిక విషయాలు, పరిహారాలు మరియు ఆసక్తికరమైన జ్యోతిష్య విశ్లేషణ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కటం మర్చిపోవద్దు. మళ్ళీ మరో ఆసక్తికరమైన జాతక విశ్లేషణతో కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ముందుకు సాగండి. ఎందుకంటే సింహం వెనక్కి తగ్గటం కోసం పుట్టలేదు, సరైన సమయం కోసం వేచి ఉండటం కోసం పుట్టింది. నమస్కారం.